నిన్న ఎమ్మెల్సీ ఈసాక్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా డిప్రెషన్గా ఉన్నట్టున్నారు. ఏం బాధ అయిందో తెలియదు కానీ మనిషి చాలా ఊగిపోతున్నాడు. ఎందుకబ్బా ఊగిపోతున్నాడని చూస్తే జుమ్మా మసీదు కమిటీలో నేను మెంబరు అంటున్నాడు. సరే మెంబరు, దానికి మినిస్టర్ గారికి ఏం సంబంధం? మినిస్టర్ గారు మసీదులో రాజకీయం చేస్తున్నారు అని చెప్పినాడు. నువ్వు ఆ రాజకీయం చేసింది, నువ్వు తీసేసిన మౌలానా ఇక్కడనే ఉన్నారు పక్కల, సలాం మౌలానా గారు. నువ్వు రాజకీయం చేసి జుమ్మా మసీదులో తీసేసిన ఇమాం పక్కలోనే ఉన్నారు. అంటే రాజకీయం మీరు చేస్తున్నారా లే ఫారూక్ గారు చేస్తున్నారా? ఫారూక్ గారు 4 సార్లు ఎమ్మెల్యే, గెలిచిన ప్రతిసారి మినిస్టరు, మళ్ళీ ఎమ్మెల్సీ, మండలి చైర్మన్, ఇలాంటివి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవిస్తూ ప్రజెంట్ మంత్రి కూడా ఉన్నారు. మీకు ఎమ్మెల్సీ కొత్త, మార్కెట్ యార్డ్ పాత, మీకు అనుభవం తక్కువ. అనుభవము ఉన్న మంత్రి గారి మీద మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. తర్వాత జుమ్మా మసీదుకు 50 లక్షల విషయం చెప్పినారు ఎమ్మెల్సీ గారు. ఎమ్మెల్సీ గారు మీకు తెలుసో తెలియకో మీరు ఏం మాట్లాడుతున్నారో, మీ డిప్రెషన్ ఏమో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీ డిప్రెషన్ మీ పార్టీ మీదనో, మీ నాయకుల మీదనో, మీ మాజీ ముఖ్యమంత్రి మీదనో మాకైతే తెలియదు. వై ఎలక్షన్లలో భూమా బ్రహ్మానందారెడ్డి గారు, అప్పటి మన మంత్రివర్యులు ఫారూక్ గారు జుమ్మా మసీద్కు 50 లక్షలు ఇచ్చినారు. దానిలో 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు. మా ప్రభుత్వం పోయింది, మీ ప్రభుత్వం వచ్చింది. మీరేం చేశారు? 40 లక్షలు తేలేరా? మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి అడగలేరా? వాళ్ళు ఇచ్చిపోయినారు, మేము ఇయ్యాలని మీకు తెలియదా? మీరేం చేశారు? 40 లక్షల రూపాయలు తేలేని మీరు ఎందుకు మీరు ఎమ్మెల్సీకి అర్హులా అని నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి 40 లక్షల రూపాయలు, సార్ ఇట్లా మంత్రి ఫారూక్ గారు టీడీపీ హయాంలో 50 లక్షలు ఇచ్చినారు, వాళ్ళు 10 లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు, మిగతా 40 లక్షలు ఇవ్వాలి, మా ప్రభుత్వం వచ్చింది మేము ఇవ్వాలని మీరు అడగలేరా? మీకు ఆ దమ్ము లేదా? సరే మా ప్రభుత్వం పోయింది, మీ కౌన్సిల్ ఉంది కదా, మున్సిపాలిటీలో పోయి గెలికినా అంటున్నారు. మీరు మీ చైర్మన్ ఉన్నారు కదా, మీ నాయకుడు ఇచ్చిన చైర్మన్ ఉన్నారు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు పాత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు, మళ్ళా ఒక సలహాదారుడు కూడా ఉన్నాడు కదా. ఇన్ని పదవులు ఇచ్చినారని చెప్తున్నారే మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కలిసి ఏం చేశారు? ఏ ఒక్క రూపాయి తెచ్చినారా మీరు పదవులు తీసుకొని? ఫారూక్ గారు ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని మసీదులకు ఇచ్చారు? మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి, మొన్న 90 లక్షల రూపాయలు కుబ్రా షాదీఖానాకి ఇచ్చినారు. వర్కులు జరుగుతున్నాయి, కావాలంటే చూడుకో, లేదా వాట్సాప్ లో ఫోటోలు పెట్టమంటే పెడతాం. మైనార్టీలకు ఫారూక్ గారు చేసినంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఫారూక్ గారు 3 సార్లు మంత్రిగా పనిచేశారు. అప్పుడు హైదరాబాద్ లో కూడా హౌస్ కట్టిన ఘనత మన ఫారూక్ గారిది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్లింస్ లకు పెట్టిన ఘనత ఫారూక్ గారిది. షాదీఖానాలకు డబ్బులు ఇచ్చిన ఘనత ఫారూక్ గారిది. ఎన్టీఆర్ షాదీఖానా ఎవరు కట్టించినారయ్యా? ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎవరు కట్టించినారు? సాయిబాబా దేవాలయం ఎవరు ఇచ్చినారు? రోజాకుంటాలో రోడ్ వెండరింగ్ ఎవరు చేసినారు? ఫస్ట్ మా ప్రాపర్టీలు కొట్టుమని ఘనత మన ఫారూక్ గారిది. ఖలీల్ టాకీస్ కానీ, రాజ్ టాకీస్ కానీ. అలాంటి పెద్ద మహానాయకుడిని నువ్వు ఏందో డిప్రెషన్ లో మాట్లాడుతున్నారు మీరు. అర్థం కాలే మాకు. చూసినాం వీడియో. ఏం బాధపా ఎమ్మెల్సీకి ఎంత డిప్రెషన్ లో వచ్చేసినాడు? అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? సరే, మీ 5 ఏళ్లలో మీరేం తెచ్చినారు? ఫలానా మసీదుకు, ఫలానా ఈద్గాకు, మా ఈద్గా అల్ఫూర్ ఖాన్ ఈద్గాకు మంత్రి గారు ఫారూక్ గారు, ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు 40 లక్షల రూపాయలు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసినారు. మిగతా ప్యాచింగ్ వర్క్ మేము 3 ఏళ్ళు భంగపోయినాం. వేయండి సార్ కొద్దిగా, ఎంత ప్యాచింగ్ ఎంట్రన్స్ లో పెండింగ్ పడింది, మా గవర్నమెంట్ పోయింది, మీ గవర్నమెంట్ వచ్చింది, 3 ఏళ్ళు పట్టింది మీకు ఆ ప్యాచింగ్ వర్క్ వేయడానికి. మున్సిపాలిటీ ద్వారా పనులు చేయలేక మీరు పోతున్నారు. మున్సిపాలిటీ చైర్మన్ గురించి మేము చెప్పాల్సిన అవసరమే లేదు. పేరుకు చైర్మన్, పదవులేమో అందరికి మైనార్టీలు, చైర్మన్ మైనార్టీ, ఎమ్మెల్సీ మైనార్టీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మైనార్టీ, ప్రభుత్వ సలహాదారుడు మైనార్టీ. ఎందుకు? ఇప్పుడు మొన్న మౌజన్ ఇమాంలకు 1 గంటలో చంద్రబాబు గారుతో మాట్లాడి ఫారూక్ గారు
90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఘనత ఫారూక్ గారిది. మొన్న వారం కూడా కాలేదు. ఇటువంటి మంచి మంచి పనులు మైనార్టీల కోసము, మైనార్టీ అభివృద్ధి కోసము చేస్తుంటే మీరు చూడలేక, ఓర్వలేక మీరు డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. నంద్యాలకు మైనార్టీ సీటు చంద్రబాబు గారు తెలుగుదేశం మన ఫారూక్ గారికి ఇచ్చారు. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచినారు. మళ్ళా మంత్రి ఇచ్చినారు. మళ్ళా మున్సిపల్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేటు ఫారూక్ గారు ఇప్పించారు, చైర్మన్ గారికి. అలాగే నాకు డైరెక్టర్ గా ఇప్పించారు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇలియాస్ అన్నకు నీటి సంఘం చైర్మన్ ఇప్పించారు. మొన్న అంజద్ హాఫీ సాబ్ గారికి రాష్ట్ర స్థాయి అవార్డు ఇప్పించారు. ఇంకేం కావాలా మీకు? ఇట్లా కోట్ల రూపాయలు నంద్యాలకు తెచ్చి చంద్రబాబు గారితో మాట్లాడి మైనార్టీ అభివృద్ధి పథకంలో తీసుకోపోతున్నందుకు మీరు బాధపడుతున్నారా? ఫారూక్ గారు ఇప్పుడు 90 లక్షల రూపాయలు మన కుబ్రా షాదీ ఖానాకు ఇచ్చినారు. మన అల్ఫూర్ ఖాన్ కూడా 1 కోటి రూపాయలు తొందరలోనే ఇప్పిస్తా అని మంత్రి పెద్దలు గౌరవనీయులు ఫారూక్ గారు చెప్పారు. మన అల్ఫూర్ ఖాన్ ఈద్గాకు, మసీద్కు, శ్మశాన వాటికాకు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేపిస్తున్న ఖలీల్ అని. ఇన్ని చేస్తుంటే మైనార్టీలకు ఏం చేశారని ఏం చెప్పాలబ్బా ఇంకా నీకు? కాబట్టి ఒకసారి మీ డిప్రెషన్ నుంచి దూరం అయ్యి మేము చెప్పిన మాటలు మీ మైండ్లో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ గారికి తెలియజేస్తూ, ఇంకొకసారి ఫారూక్ గారి మీద, మన పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఫారూక్ గారి మీద ఆరోపణలు కానీ ఇంకొకటి కానీ చేస్తే బాగుండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.